హలో వెల్కమ్ ఆల్. ఈరోజు వీడియోలో మీకు ఒక పప్పొంగల్ చూపించబోతున్నానండి. అది మామూలుగా మనందరం రెగ్యులర్గా చేసుకునే పప్పొంగలే, కాకపోతే కొంచెం కొత్తగా ట్రై చేశాను. దీనికి ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఆ కప్పుతోనే 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. పాలకూర 2 కట్టలు పాలకూర తీసుకున్నానండి. ఈరోజు మట్టి గిన్నెలో వండబోతున్నాను ఈ పప్పొంగల్ని. దీనికి కొంచెం వెడల్పుగా ఉండేలాగా ఒక మట్టి గిన్నెని తీసుకోండి. బియ్యం పెసరపప్పుని కలిపేసి 1కి 4 సార్లు కడుక్కుని నీళ్ళల్లో నానబెట్టేయండి. ఒక గంటన్నర సేపు ఈ బియ్యం పెసరపప్పు నానిపోతే మనకి పప్పొంగలి బాగా వస్తుంది. కొన్ని ఏరియాస్లో పప్పొంగలి అంటారు, కొన్ని దగ్గరలో కట్టె పొంగల్ అంటారు. అంటే మిరియాలు వేసి చేస్తాం కాబట్టి కట్టె పొంగల్ అంటారు. నీళ్లు మాత్రం 1కి 3:30 వరకు నీళ్లు పోసుకోండి. అంటే మనకి బియ్యం పెసరపప్పు కలిపి ఒక పెద్ద గ్లాస్ నిండా వస్తే అదే సేమ్ గ్లాస్తో 3:30 గ్లాసులు వాటర్ తీసుకోండి. మళ్ళీ దీంట్లో నేను 1 గ్లాస్ వరకు పాలు పోసి ఉడకబెడతాను, అది లాస్ట్లో చూపిస్తాను. ఇంకా ఈ రైస్ని పక్కన పెట్టేసి పాలకూరని కట్ చేసుకుంటున్నాను. ఈ పాలకూర నేను ఫామ్ దగ్గర నుంచి తీసుకొచ్చానండి. నేను ప్రీవియస్ ఒక వీడియో పెట్టానండి, జీవ ఇల్లు అని, అంటే లైవ్ హౌస్ అని ఒక వీడియో పెట్టున్నాను. ఆ వీడియోలో నేను కొన్ని సీడ్స్ కూడా ప్లాంటేషన్ చేశానండి, ఆకుకూరలు కూరగాయలు అవి. వాటిల్లో వేసిన పాలకూర సీడ్స్తో ఈ పాలకూర వచ్చింది. చాలా ఫ్రెష్గా ఉందండి. ఈ పాలకూరని సన్నగా కట్ చేసుకుని 1కి 4 సార్లు మంచినీళ్ళల్లో కడుక్కుని మళ్ళీ ఒకసారి వాటర్ పోసి ఆ వాటర్లో నానబెట్టుకోండి. ఇదండి బియ్యం కూడా నానిపోయి. ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేస్తాను. రైస్ హాఫ్ వరకు బాయిల్ అయిపోయిన తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూరని మీరు మిక్సీ వేసి కూడా ఈ రైస్లో కలుపుకోవచ్చు, కానీ ఆ రైస్ అంతా గ్రీన్గా అయిపోతుంది. మళ్ళీ ఇంట్లో అలా కలర్ని యాక్సెప్ట్ చేసి తినేవాళ్ళు ఉంటే ఓకే, లేదు అలా రైస్ గ్రీన్ కలర్లో రాకుండా వైట్గానే ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా కట్ చేసి వేసుకోండి. దీనివల్ల కలర్ అయితే ఎక్కువ చేంజ్ అవ్వదు. అండి రైస్ హాఫ్ వరకు బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆకుకూర వేసేస్తున్నాను. పాలకూర పప్పొంగలి ఇది. 1 గ్లాస్ రైస్కి ఈ 2 కట్టలు పాలకూర సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా 1 కట్ట కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆకుకూరంతా రైస్ కిందకి వెళ్ళిపోయేటట్టు ఆకుని లోపలికి పెట్టేసుకుని పైన రైస్ వేసేసేయండి, త్వరగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మిగతా 50% బాయిల్ అయ్యే వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇంకోవైపున పాలు కూడా రెడీగా కాసి పెట్టుకోండి. పాలు ఇలా రెడీగా కాసి పెట్టుకున్నారంటే అన్నంలో మనకి వాటర్ అయిపోతూ కొంచెం అడుగంటుతున్నట్టు అనిపించినప్పుడు మనం పాలు కలిపేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్ల వరకు ఆవు నెయ్యిని యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోండి. నేనైతే ఆవు నెయ్యి తీసుకుంటున్నాను, 2 స్పూన్లు ఆవు నెయ్యి వేశాను. ఇంకా రైస్ బాయిల్ అయిపోయిందండి, అది అమురుకుంటూ ఉంటుంది. ఈలోగా తిరుగుమాత పెట్టేసుకుందాం. ఒక చిన్న బాండలు తీసుకుని అది హీట్ అయ్యేలోగా దీంట్లో తిరుగుమాతకి ఏమేమి కావాలో ఒకసారి చూపిస్తాను. ఇదండి 4 పచ్చిమిరపకాయలు. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూను అల్లం తురుము, అలాగే ఒక కరివేపాకు రెమ్మ, ఒక 10-12 జీడిపప్పులు, సాల్ట్, 1 స్పూన్ మిరియాలు, ఒక చిన్న గ్లాస్తో పాలు, అలాగే నెయ్యి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను, అదేనండి ఆవు నెయ్యి. దాంట్లోనే జీడిపప్పు, ఒక 10-12 జీడిపప్పులు కొంచెం రెడ్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం కలర్ మారి వైట్ కలర్లోకి వచ్చేటప్పుడు ఇవి కూడా కొంచెం వేగిపోయిన తర్వాత అల్లం తురుము వేసేస్తున్నాను.
మిరియాలు వేస్తున్నాను. వీటిని దంచి కూడా వేసేసుకోవచ్చు, కానీ కొంచెం ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది, అందుకని నేను అలాగే వేసేసాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇంకా లాస్ట్లో సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ని మీరు రైస్లో కూడా వేసేసుకోవచ్చు, కానీ రైస్లో వేస్తే మీకు 1.5 స్పూన్ వరకు సాల్ట్ పడుతుంది. ఇలా తిరుగుమాతలో వేసుకుంటే ఒక ఫుల్ స్పూన్ సరిపోతుంది. ఏంటంటే పాలల్లో వేసేసి ఉడికించేస్తాను. ఈ పాలను తీసుకెళ్ళి నేను ఇప్పుడు రైస్లో కలుపుతాను కాబట్టి ఈవెన్గా రైస్ అంతా సాల్ట్ కలిసిపోతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఏంటంటే పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ పాలకి ఇముడుతాయి. ఈ పాలను తీసుకెళ్ళి నేను ఇప్పుడు రైస్లో కలిపేస్తాను. ఈ తిరుగుమాత రైస్కి అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. మీకు ఇంకొంచెం జావగా, అంటే ఇంత గట్టిగా కాకుండా కొంచెం ఇంకా సాఫ్ట్గా కావాలనుకుంటే ఇంకొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పొంగలి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ పొంగలి పులుసు చేయబోతున్నాను. ఇది మా నెల్లూరు స్పెషల్ అండి. ఈ పొంగలి పులుసుని పులిహార పులుసు అని కూడా అంటారు, కానీ నేను అల్లం వేసి చేస్తున్నాను కాబట్టి అల్లం పులుసు అని కూడా అనుకోవచ్చు దీనికి ఒక మూకుడు తీసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి తిరుగుమాత సామాన్లు ఏమేమి కావాలంటే, దీనికి నేను ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, కొంచెం 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 కప్పు నిండా చింతపండు పులుసు తీసుకున్నాను, కొంచెం బెల్లం, అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు తిరుగుమాతకి, కొంచెం మెంతులు, ఆవాలు పిండి అండి ఇది. ఆవాలు చాలా తక్కువ, కొంచెం మెంతులు, అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక 4 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసేస్తున్నానండి. ఇవి కొంచెం చిటపట అనిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవి బాగా వేగిపోతే పులుసులో కలుపుకొని తినేయచ్చు, కారం ఉండవు. కరివేపాకు, ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను. ఏం లేదండి, ఉల్లిపాయ పులుసే, కాకపోతే కొంచెం అల్లం వేసి చేస్తాము. ఇదండి ఉల్లిపాయలు కూడా రెడ్గా అయిపోయిన తర్వాత టమోటా ముక్కలు వేసేస్తాను. ఈ టమోటాలు, ఉల్లిపాయలు బాగా వేగిపోవాలి. దీంట్లోనే అల్లం కూడా వేసేస్తున్నాను. ఇంకా మనకి లాస్ట్లో కూర అంతా అయిపోయిన తర్వాత వేయడానికి మెంతిపిండి, బెల్లం మాత్రమే మిగిలినవన్నీ వేసేస్తాము. ఇవి ఎర్రగా వేగిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు, పసుపు అంటే ఎలాగో కొంచెమే వేస్తాము, ఉప్పు కారం మాత్రం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ నూనెలో కొంతసేపు ఉప్పు, పసుపు వేగితే మంచి కలర్ వస్తుందండి పులుసుకి. లాస్ట్లో చింతపండు పులుసు వేసేసుకుంటున్నాను. ఇది చిక్కగా తీసి పెట్టాను కాబట్టి కొంచెం వాటర్ పడతాయి. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటాను. ఇంకా ఈ పులుసుని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. ఈ టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉడికిపోయినాయి అనుకున్న తర్వాత బెల్లం వేసుకోండి. ఇంకా లాస్ట్లో మెంతిపిండి కూడా చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా పులుసు రెడీ అయిపోయింది, అల్లం పులుసు. ఇది పప్పొంగల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మన పాలకూర పప్పొంగలి ఇంకా అల్లం పులుసు రెండు రెడీ అయిపోయినాయి. సర్వ్ చేసేసుకుందాం. లాస్ట్లో కొంచెం నెయ్యి వేయండి పప్పొంగల్ మీద, మంచి టేస్ట్ వస్తుంది. ఈ పప్పొంగలికి సెకండ్ ఆప్షను పల్లీ చట్నీ అండి, అంటే వేరుశనగపప్పు చట్నీ చేసుకుంటాం కదా, అది కూడా తీసుకుంటున్నాను.
ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.